మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇక్కడ 93 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం ఇప్పుడు 11th శ్లోకం 11వ శ్లోకం కంటిన్యూయేషను. అది 92లో 92లో ఏం చెప్పారంటే, స్వచ్ఛమైన ప్రేమరూపమైన భక్తితో దైవాన్ని ఆరాధించాలి అని చెప్పారు. దైవాన్ని అలా ప్రేమరూపమైన ప్రేమతో భక్తితో కలిసిన యోగాభ్యాసం ఎట్లా ఉంటుందిటంటే, అది భార్య పిల్లల యందు ఉన్న ప్రేమ ఎట్లా ఉంటుంది, ఒక ప్రయోజనంతో ముడిపడి ఉంటుంది. ప్రయోజనం అంటే మన మాట వినకపోతే పిల్లల మీదైనా మనకి కోపం వస్తుంది, భార్య మీదైనా భర్త మీదైనా చాలా కోపం, అసహనం అన్నీ మనకు తెలుసు. అవన్నీ మనం వివరంగా చెప్పక్కర్లేదు, అవన్నీ వస్తాయి. అలా అంటే ఒక కారణంతో ఉండేటటువంటి ప్రేమ. నా భార్య నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి, ఏవో ఉంటాయి. పిల్లలు అసలు వినకపోతే ఎలాగూ. అది కాకుండా ఆ ముడి ఏ ముడి లేదు, ఏ కండిషను లేకుండా అన్కండిషనల్గా స్వచ్ఛంగా ఉండేటటువంటి ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమ ఎట్లాంటిదంటే, వాళ్ళు ఎట్లా ఉన్నా, మన ఇంట్లో వాళ్ళు మనతో ఎట్లా ఉన్నా మన ప్రేమ అలాగే ఉంటుంది. అది భగవంతుడే ఆ రూపంలో ఉన్నాడు అనే భావం లేకపోతే ఆ ప్రేమ రాదు. అది సహజమైన ప్రేమగా ఉండదు. అది సాక్షాత్తు భగవంతుడే ఈ రూపంలో, ఈ భార్య పిల్లల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో, భర్త పిల్లల రూపంలో ఉన్నాడు అనే భావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏ రకమైన ప్రయోజనం ఆశించం. దైవమే మనతో వచ్చి ఉంటే అంతకంటే ఇంకా వేరే ఏం కావాలి అని మనకు అర్థమైపోతుంది అనమాట. అప్పుడేమవుతుంది, వాళ్ళకి ఏదైనా జబ్బు చేసినా, అనారోగ్యం వచ్చినా మన ఇంట్లో వాళ్ళకి దుఃఖం ఉండదు, ప్రేమ ఉంటుంది అంతే. మనం చెప్పిన మాట వాళ్ళు వినకపోయినా కూడా మనకి కోపం రాదు, ఎందుకంటే ప్రేమ మాత్రమే ఉంటుంది. అన్కండిషనల్ లవ్. అది అవతల కండిషన్ మారినా మన ప్రేమ మారదు. స్వచ్ఛమైన ప్రేమ హృదయంలో అంతర్లీనమై ఉంటుంది అంటున్నారు. లోపలగా ఆ ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు? సాక్షాత్ దైవస్వరూపం ఎదురుకుండా వచ్చాడు. ఆయనను, ఆ తల్లిని మనతో ఉంటే ఇంకేం కావాలి మనకి? తెలియని ఒక ప్రేమ, దానిని ప్రవహింపజేసి యోగాభ్యాసం చేస్తే స్వచ్ఛమైన జ్ఞానస్థితికి వెళ్ళిపోతాము. ఆ ప్రేమను ప్రవహింపజేయటం అంటే ఏమిటి? ఇంకా పెంచడం. ఎవరొచ్చినా మన పరిధిలోకి, మన దృష్టిలోకి ఎవరొచ్చినా, వస్తువులు వచ్చినా, సిచ్యుయేషన్స్ వచ్చినా, మనుషులు వచ్చినా కూడా అది ఆ ప్రేమ అలా 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 ప్రవహిస్తూ ఉంటుంది అందరి యందు. ఎంత ప్రేమ ప్రవహిస్తుందో హృదయం అంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనేది శాంతి స్వరూపం. అది మనకే శాంతించి అసలు ఫస్ట్ ఎవరిలో ఉందో, అవతల వాళ్ళకి ఇవ్వటం విషయం తర్వాత, ఎవరిలో ఉందో వాడికి పరమశాంతిని కలగజేసేటటువంటి స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పారు 92లో. చెప్తూ కింద ఏం చెబుతున్నారు, పైన చెప్పిన పద్ధతి అలవాటు చేసుకునేవాడు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకోవాలంటే ఏం చేయాలి? ఇది అసలు ఇంకా మనం ఏమి స్టార్ట్ చేయలేదు యోగ సాధన. చేయకముందు ఫస్ట్ ఏం చేయాలో చెబుతున్నారు. వాళ్ళని వీళ్ళని చూడాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి. అయ్యో చాలా కాలం అయిందండి మా వాళ్ళని చూసి. వాళ్ళందరినీ చూసినప్పుడు ఈసారి నేను ఏం సాధన చేస్తున్నానో వాళ్ళకి చెప్పాలి, నా గొప్పతనం కూడా వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు సంతోషపడతారు అని ఒకటి. తర్వాత ఏమిటండి ఇంట్లో కూర్చుంటే పనులు ఎట్టా అవుతాయి, 10 చోట్లకు వెళ్ళాలి, 10 మందిని కలవాలి అనేటటువంటి అనవసరమైన కుతూహలము, ఇవన్నీ ఉంటే ఈ సాధనలో నిలబడలేరు. అందువల్ల మనిషి ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఫస్ట్ కోరుకోవాలి. అది ఎంతకాలమైనా తను ఒంటరిగా ఉండగలగాలి. అది ఆ ఒంటరితనము అనేది ఒంటరితనం కాకుండా సర్వత్రా ఉన్నవాడు ఒక్కడే అనే దాంట్లోకి మారుతుందన్నమాట. ఒంటరిగా ఉండగలగాలి. ఒంటరిగా ఉంటామంటే మన శరీరాన్ని తీసిపోయి ఒక ఇంట్లో ఒక్క శరీరాన్నే పెట్టడం కాదు, మానసికమైనటువంటి ఒంటరితనం. ఆ ఒంటరితనంలో ఏముంటుంది? ఒక్క పరమాత్మే ఉంటాడు, ఇంకెవ్వరు ఉండరు. అంటే ఒక్కడే ఉన్నాడు లోపల అంటే అది ఒంటరితనం అన్నమాట. ఆ ఒంటరితనంలో ఉండటం అలవాటు చేసుకోవాలి. అదే ఏదో అవసరమైంది, 10 మందిలోకి వెళ్ళాల్సి వచ్చింది, ఒక పందిట్లో ఏదో జరుగుతోంది, మనల్ని పిలిచారు, వెళ్ళి పిల్లల్ని ఆశీర్వదించి రావాలి. వెళ్ళాం. 500 మంది, 1000 మంది, 10,000 మంది, ఎంతమంది ఉన్నారు అక్కడ పందిట్లో ఉన్నా కూడా ఎవ్వరిని విడివిడిగా చూడకుండా ఇదంతా పరమాత్మ స్వరూపమే అని ఒక్క భావంతో చూసి హాయిగా స్థిమితంగా ఉండి, అదే పరమాత్మ ధ్యానం అంటున్నారు.
తనొక్కడే ఉండగలగాలి. ఎంతమందిలోకి అవసరం కోసం ఎంతమందిలోకి వెళ్ళినా ఒక్కడే ఉండగలగాలి. తాను అంటే ఇక్కడ దైవమే. దైవం అన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, అంతే కదా. ఇద్దరు ఎట్లా ఉంటారు, ఉండటానికి వీల్లేదు కదా. ఒక చిన్న స్టోరీ చెప్పారు ఎక్కడ్ టోలే. ఒక సాధకుడు తపస్సు చేశాడట, విపరీతంగా చేస్తే ఆయనకి ఆ దైవం ఉండేటటువంటి ప్రదేశం కనపడింది. కనపడంగానే వెళ్ళాడు. అదేదో హిమాలయాల లాంటి మంచు ప్రదేశం అన్నమాట, కొండ ప్రదేశం. వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొట్టంగానే లోపల నుంచి ఎవరు అని వినపడంగానే ఈయన అన్నాడు, నేనే స్వామి, ఐఎమ్ సో అండ్ సో స్వామి అన్నాడు. అనగా ఐఎమ్ సారీ, దెర్ ఈజ్ నో ప్లేస్ హియర్ అని చెప్పి తలుపేసేసాడు ఆయన. తలుపు తీలా చెప్పాడు, దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ యూ హియర్ అని. మళ్ళీ కొన్నాళ్ళు తపస్సు చేశాడు, నాకు దైవానుగ్రహం గలక్కపోతుందని మళ్ళీ వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆయన మళ్ళీ ఎవరు అని అడిగారు, లోపల నుంచి ఎవరో అడిగితే ఐఎమ్ సో అండ్ సో అని తన పేరు చెప్పాడు. ఐ హ్యావ్ నో ప్లేస్ హియర్ ఫర్ యూ అని తలుపు మూసేశాడు ఆయన. ఇంకా కొన్నాళ్ళు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేయగా అతనికి ఒక విషయం బాగా లోపలికి సింక్ అయింది. ఇద్దరు లేరు, ఉన్నవాడు ఒక్కడే. అప్పుడు వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే ఎవరు నువ్వు అని అడిగాడు ఆయన. అడిగితే నువ్వే నేను స్వామి అన్నాడు ఈయన. అనగానే తలుపు తీశాడు. తలుపు తీసి చెప్పాడు, ఐఎమ్ సారీ, ఇంతకుముందు కూడా 2 సార్లు నువ్వు వచ్చావు, కానీ నువ్వు విడిగా ఉన్నావు కాబట్టి నేనున్న చోట ఇద్దరికి చోటు లేదు, ఒక్కడికే ఉంది చోటు, అందుకని నేను నిన్ను రానివ్వలేకపోయాను. నువ్వు విడిగా ఉండేవాళ్ళు నా దగ్గర చోటు లేదు అట్లాంటి వాళ్ళకి, నాలో ఒకడుగా ఉండేవాడికైతే నాకు చోటు ఉంది అని చెప్పి చెప్తాడనమాట ఆయన. ఆ రకంగా ఎంతమందిలో ఉన్నా ఒక్కడే ఉండాలి. ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇక్కడ నేనున్నానా, ఆయన ఉన్నాడా, నేను అన్న చెప్పగలిగే గట్స్ మనకి లేవు. ఎందుకంటే మనం ఇంకా సాధకులమే, మనం ఉత్తీర్ణులం అయిపోతే అసలు నేను అని చెప్పక్కర్లా. ఆ స్థితికి చేరకపోతే చెప్పే గట్స్ మనకు ఉండవు. అందువల్ల ఒక్కడే ఉన్నాడు, దైవమే. ఏవైతే దైవీ లక్షణాలో అవి ఆయనలోనే ఉన్నాయి, సర్వత్రా ఉండే టోటాలిటీలోనే ఉన్నాయి. కాబట్టి నాయన నువ్వే ఉన్నావు, సర్వత్రా నువ్వే ఉన్నావు అనే భావంతో ఉండాలని చెబుతున్నారు. సభలు, సమావేశాలు, పండిత గోష్ఠులు మంచి ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటుంటారు, గోష్ఠి చేసుకుంటారు. ఒకరన్న పాయింట్ ఇంకొకరు సపోర్ట్ చేయటమో నెగెట్ చేయటమో చేస్తుంటారు. చాలా ఉత్సాహంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది మనస్సుకి. అట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్, కుతూహలం ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళందరూ ఎంత బాగా నవ్వుకుంటున్నారో, ఎంత ఉత్సాహంగా ఉన్నారో, నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనేది అసలు ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఉంటే అది నీ సాధనకి భంగం. నువ్వు వెళ్తూ ఉన్న దోవ వేరు, వాళ్ళ దోవ ఏమిటో మనకు తెలియదు. అక్కడున్న వాళ్ళ దోవ, వాళ్ళతో ఎలా కలుస్తావు నువ్వు? అందులో కుతూహలం, ఉండకూడదు. అదేవిధంగా ఒకచోట గుమిగూడారు ఒక 50 మందో 10 మందో 20 మందో. అక్కడేముందో అంతమంది అక్కడ చూస్తున్నారే అనే కుతూహలం కూడా ఏదో ఉంది. ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసుకుంటారు, నా అవసరం అక్కడేం లేదు అనుకొని ఇక్కడ తొంగి చూడాలి అనే కుతూహలం లేకుండా ఉండాలని చెబుతున్నారు. ఈ రకమైన సాధనతో అనన్య భక్తి యోగమును అభ్యసింపవలను. ఇది ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అనన్య భక్తి. రెండో వాళ్ళు లేరు నాయన, సర్వత్రా నువ్వే ఉన్నావు. ఇక్కడ 1000 మంది ఉన్నా కూడా అంతా నువ్వే కాబట్టి 1000 మంది విడిగా నేను చూడక్కర్లేదు. ఓహో, ఇక్కడ అద్భుతమైన పండిత గోష్ఠి జరుగుతోంది, అది కూడా నువ్వే కాబట్టి నా సాధనకి అది భంగం కాబట్టి నేను అటు వెళ్ళక్కర్లేదు. ఓహో, ఇక్కడేమిటో 10 మంది మూగి చూస్తున్నారు, ఎవరికైనా ఏమన్నా ప్రమాదం అయిందేమో, ఓహో ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నా అవసరం అక్కడేం లేదు అని మనకి మనమే చెప్పుకుంటూ ఒక తాటి మీద మనల్ని అన్యము లేని భక్తి యోగాన్ని అభ్యాసం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. భక్తి లేని యోగాభ్యాసం కానీ లేని భక్తి కానీ నిలబడవు. జీవికి నిశ్చలత్వం, మనకి నిశ్చలత్వం కలగాలంటే అంటే ఊరికే గాలికి ఊగిపోయి సెన్సిటివ్గా అటు ఇటు ప్రతిదానికి పడిపోతూ ఉండేటటువంటి పరిస్థితి లేకుండా నిలబడగలగాలి అంటే అనన్య భక్తి యోగ సాధన తప్ప వేరే ఇంకో మార్గం లేదు అని చెప్పి చెబుతున్నారు. 11వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. ఈ సాధనతో మనుషుల్లోనూ వస్తువుల్లోనూ ఉన్న అంతర్యామి అందే మనస్సు నిలుస్తుంది. కానీ మనం ఏవైతే నామరూపాలు, బంధుత్వాలు వీటి మీద ఇంకా మనస్సు నిలవదు. ఎందుకంటే మనం ఆ సాధన చేసాం,
ఇన్నాళ్ళు వేరే అనుకుంటున్నాం, నా పక్క వాళ్ళు, నా ఎదురు వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా శత్రువులు, నా పిల్లలు, నా భర్త, నా భార్య, ఇవన్నీ పోయినాయి, ఇవన్నీ ఇంపోజ్డ్ ఎంటిటీస్ అని మనకు అర్థమైంది. అసలున్న వస్తువు ఏమిటి? అరటిపండు దగ్గర నుంచి చెప్పుకున్నాం. అస్సలున్న వస్తువు ఏమిటి? ఆ చైతన్య వస్తువే. ఉన్నది ఒక్కటే, ఇన్ని లేవు, రకరకాలుగా కనపడుతోంది. ఎందుకంటే ఇంద్రియాలు, మనస్సు అనే కలర్ గ్లాసెస్లో నుంచి మనం చూస్తూ ఉన్నాం. తమాషా కోసం, ఇది ఆట కోసం ఏర్పరచుకున్నది. అమ్మవారు ఆడుకోవటానికి, కృష్ణ పరమాత్మ ఆడుకోవటానికి ఏర్పరచుకున్నటువంటి విషయం అది. ఇట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ థింగ్, టేక్ ఇట్ ఈజీ, ఇట్ ఈజ్ నాట్ ఎ లైఫ్ ఈజ్ నాట్ ఎ సీరియస్ మ్యాటర్ అసలు అని తెలుసుకున్నటువంటి వాడికి చక్కగా మనస్సు నిలుస్తుంది. సెన్సిటివ్గా ఉండక్కర్లేదు, సెన్సిబుల్గా ఉండాలి అని చెప్పారు మాస్టర్ గారు. అది ఆ మనుషుల్లో ఎవరిని చూస్తాడంటే దైవాన్ని చూస్తాడు. నా బంధువు అని చూడడు. ఓహో ఇది కూడా దైవస్వరూపమే కదా అని మనస్సులోనే ఒక నమస్కారం పెట్టుకుని అప్పుడు బంధువుని చూసి నువ్వు వాళ్ళతో ఎటువంటి ఇంటరాక్షన్ చేయాలో అది చేసుకొని ఇవతలికి వస్తాడు. అంతే, ఎంత మటుకు ఉండాలో అంత మటుకే ఉండాలి. 43వ నంబర్లో మనం ఇది కరెక్ట్గా ఒక యోగి ఎలా ఉంటాడు, కర్మ సన్యాసం చేసిన వాడు ఎలా ఉంటాడంటే ఎంత మటుకు ఇంటరాక్షన్ చేయాలో అంత మటుకు చేసి వెనక్కి వచ్చేస్తాడు. అక్కడే పులుముకోడు, ఆ సిచ్యుయేషన్ని తన మీద వేసుకొని పులుముకోడు అన్నారు తమాషాగా. ఈ సాధనతో ఆత్మను అధిష్ఠించియే ఉంటుందిట సాధకుడి జ్ఞానం. ఇహ అటు ఇటు పోదు. ఎంత చక్కని, ఎంత తేలిక సాధన. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఎవరిని కన్సల్ట్ చేయక్కర్లే, లేదా జపాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, నది స్నానాలు, పుణ్యక్షేత్రాలు ఏమీ లేవు. నువ్వు ఉన్న చోటే, మనం ఉన్న చోటే, మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు, జీవులు, సిచ్యుయేషన్స్, వాతావరణం సమస్తము, చీకటి, వెలుగు అన్నీ భగవత్ స్వరూపమే. ఇది కూడా భగవత్ స్వరూపమే కదా. ఎవరో మన విపరీతంగా ఒక భార్యని భర్తో, భర్తని భార్యో ఇరిటేట్ చేసే క్యారెక్టరు, ఓ దైవమా నువ్వు ఇలా వచ్చావా, ఓహో నాకు సాధనకి నన్ను ఎంత గిల్లినా నేను నీ దోవకు రాకపోతే చివరికి ఇలా వచ్చావా, నువ్వు చాలా థ్యాంక్స్ నాయన, నువ్వే ఉన్నదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వే కదా నాకు జ్ఞాపకంగా ఉన్నది, నువ్వే కదా నా మనస్సుగా ఉన్నది, నువ్వు తప్ప ఇంకొక వస్తువు ఉండే అవకాశమే లేదే. అజ్ఞానమే కూడా, అజ్ఞానంతో ఆవరించబడిన జ్ఞానము అన్నారు, కానీ అజ్ఞానం కూడా నీ స్వరూపమే కదా తండ్రి అనేటటువంటి నిలబడటము అనే చక్కని స్థిమితం వస్తుంది. ఎప్పుడైతే విషయం తెలిసిందో మనకు స్థిమితంగా ఉంటుంది. ఇదివరకు కూడా చెప్పుకున్నామని గుర్తు, ఏదో ప్రయాణం చేస్తూ అడవిలో దోవ తప్పిపోయాము, ఆకలి, నిద్ర, దాహము, సమస్తమైన బాధలు వచ్చినాయి. మనం ఒక 10 మంది ఉన్నాం, వెళ్తూ ఉంటే ఒక భవనం కనపడింది. లోపల దీపాలు వెలుగుతున్నాయి, మనుషులు ఉన్నారు. ఎవరా అని చూస్తే అందరూ పనివాళ్లే, యజమానులు లేరు. వాళ్ళు మనం వెళ్ళంగానే పిలిచారు, లోపలికి పిలిచి చక్కగా బోలెడంత సత్కారం చేశారు. మనకేమో భయంగా ఉంది. ఎవరో ఏమిటో అనేక కథలు విన్నాం మనం. అడవిలో మధ్యలో దీపాలు పెట్టుకొని పెద్ద భవనంలో ఎవరో ఉంటే ఇది మాయా, నిజమా, ఎవడన్నా మాంత్రికుడా, దొంగలా, మనకేం తెలియదు కదా. మన కోసం ఎవరైనా ఇది ప్లాన్ చేసి పెట్టారా? ఈ అస్థిమితమైన మనస్సుతో ఏదో మంచినీళ్ళు తాగుతాం, దాహానికి ఆహారం తింటాం, నిద్రపోయాం, కానీ స్థిమితం మటుకు లేదు మనస్సుకి. అది చాలా పజిల్గా ఉంది. అది ఆ పరిస్థితి అంతా కూడా ఇది పజిలింగ్గా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు, ఏమిటి పరిస్థితి, వీళ్ళెవరు ఇంత బాగా చూసుకుంటున్నారు, ఇది నిజమేనా, ఈ తర్వాత ఏమవుతుంది, అందరినీ తీసుకుపోయి ఎవరికైనా బలిస్తారా, ఏమిటవుతుంది అనే పరిస్థితుల్లో ఒక వార్త వీళ్ళకి తెలుస్తుంది. ఒక అతను చక్కగా గుర్రం మీద వస్తాడు, వచ్చి వాళ్ళకొక ఉత్తరం ఇస్తాడు. ఈ ఉత్తరం ఇక్కడ చేరిన అతిథులకు ఇవ్వమని నన్ను పంపించారండి అని ఉత్తరం ఇస్తాడు. ఎవరు అంటే ఆ అతిథుల్లో ముఖ్యమైన ఒక ఆవిడ యొక్క తండ్రి గారు. అమ్మ మీరు ఇటువైపు ప్రయాణమై వెళ్తున్నారని తెలిసింది, అక్కడ నేను ఒక ఇల్లు కొన్నాను, లోపలగా పనివాళ్ళు ఉన్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీరు హాయిగా అక్కడ విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఇట్లా ప్రయాణమై వచ్చే వాళ్ళ కోసమే అది నేను కొన్నాను, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటాను, మీకు ఎవరికి తెలియదు ఈ విషయం, కాబట్టి నేను ఇప్పుడు ప్రత్యేకంగా మీకు చెబుతున్నాను అని తండ్రి గారి ఉత్తరం. ఇంకా ఎంత హాయిగా ఉంటుంది అప్పుడు. ఓ ఇది మా నాన్నగారి ఇల్లు, అందరికీ గంతులు వేసుకుంటూ వెళ్ళి చదువుతుంది. ఏమండి ఇది మా నాన్నగారి ఇల్లు, మీరు నిశ్చింతగా ఉండండి, హాయిగా ఉండండి, ఇదిగో ఇలా కబురు చేశారు, ఈ సంతకం మా నాన్నగారిదే, నాకు తెలుసు, ఈ తెచ్చిన కుర్రాడు కూడా మా నాన్నగారి దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నవాడే, నాకు తెలుసు, ఇట్లా చెప్పేస్తుంది. అంటే అర్థం ఏంటి, నువ్వేదో తెలియని చోట, కొత్త చోట చాలా భయపడుతూ జీవితాన్ని గడపక్కర్లే, ఇది నీ తండ్రి గారి ఇల్లు, ఈ సృష్టి అనేటటువంటిది
తండ్రులందరికీ తండ్రి అయినటువంటి మహానుభావుడైనటువంటి భగవంతుడి ఇల్లు ఇది. ఇక్కడ నువ్వు ఏ చింత పడాల్సిన అవసరం లేదు. నాన్నగారి మీద భారం వేసి ఎలా అయితే అక్కడ ఆ ఇంట్లో నిశ్చింతగా హాయిగా పడుకొని నిద్రపోతారు, ఆ రోజు హాయిగా భోజనం చేస్తారు, హాయిగా ఉంటారు, చింత అనేది లేదు, నిశ్చింత. అటువంటి నిశ్చింత అయిన పరిస్థితి రావాలంటే సర్వాత్మకుడైన భగవంతుడి మీద మనకు మన తండ్రి గారి మీద ఉన్న గౌరవం కంట ఎన్ని రెట్లో గౌరవము, భక్తి, ప్రేమ అన్నీ కలగాలి. అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన కొద్దీ మనకి లాభం వస్తుంది. ఎంత లాభమో మనం ఇమాజిన్ చేయలేనంత లాభం. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంత 10 రెట్లు, 100 రెట్లు, కోట్ల రెట్ల లాభం. ఏమిటా లాభం? మనస్థిమితము, ధైర్యము, అభయము ఒకటే. అసలు నీకు ఈ మనిషి అయి పుట్టినందుకు నీకేం కావాలో అవన్నీ వచ్చేస్తాయి. ఒక్కటే కావాల్సింది, ఆ భగవంతుడి యందు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏదో నువ్వు రూపాయి దగ్గర దాచిపెట్టుకొని చేసేది కాదు, సర్వస్వం అర్పించాలి ఆయనకి. తండ్రి ఇది నీదే, నాది కాదు, నేను పొరపాటుని ఇది నేను అనుకున్నా, దీన్ని సమర్థించలేక కింద మీద పడుతున్నాను నేను, ఇది నీదే నాయనా, ఈ పొలం నీదే, నేను ఊరికే కౌలుకు తీసుకున్నాను అనుకోని ఏదో చేసినంత చేసి మొత్తం నీకు ఇస్తా, చేయించేవాడివి నువ్వే, చేసేవాడివి నువ్వే, నాకు దీనికి ఏ ఫలితము వద్దు తండ్రి అని దండం పెట్టుకుంటే చాలు, అయిపోతుంది సబ్జెక్టు. అట్లా భక్తి లేని యోగాభ్యాసం కానీ, యోగాభ్యాసం లేని భక్తి, ఒకసారి దైవాని మీద అటువంటి నిశ్చలత్వం మనకు వచ్చిందంటే అనన్య యోగం వచ్చేసినట్టే, అనన్య భక్తి యోగ సాధన జరిగిపోతూ ఉంటుంది అంతే. దానికి ఏం చేయాలి? ఆ దైవాన్ని గురించి చింతన చేయాలట. ఆయన ఎటువంటి వాడు, నువ్వు ఎక్కడున్నా పిలిచినా వస్తాడు. ఈ ప్రపంచంలో ఏ మనిషి నీకు అంత తండ్రైనా ఎవరైనా అంత సహాయం చేయలేరు. ఎందుకంటే సెల్ఫ్లెస్గా నేను పోయినా పర్వాలేదు, నువ్వు బతకాలనేవాడు ఎవడు ఉండడు ప్రపంచంలో. ఒక్క దైవమే, నేను లేకపోయినా పర్వాలేదు, నువ్వు బాగుండాలి అనే దృష్టితో మనల్ని వదిలేశాడు ఆయన. ఎట్లా వదిలేశాడు? నువ్వు విడిగా స్వతంత్రంగా ఉంటానన్నావు కదా, ఉండు అని వదిలేశాడు. అటువంటి తండ్రి ఎవరికి దొరుకుతాడు? అలా చెప్తూ ఉన్నారు. ఈ సాధనతో ఏమవుతుంది? ఎక్కడ మనకు ఆయన తప్ప ఇంకెవ్వరూ కనపడరు ఈ సాధనలో. నామరూపాలకు అసలు విలువే లేదు, ఏమీ లాభం లేదు. ఆత్మని అధిష్ఠించి ఉన్న జ్ఞానమే అధ్యాత్మ జ్ఞానము అని నిత్యత్వము పొందవలను అంటున్నారు. పొందినట్లుగా ఎట్లా తెలుస్తుంది మనకి నిశ్చలత్వం వచ్చింది, నిత్యత్వం, ఆత్మవస్తువులో నిత్యత్వం వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది? అది మన దృష్టి ఏమిటో మనకి తెలుస్తుంది అంటున్నారు. సర్వసృష్టి అనిత్యమే, ఈ కనపడేదంతా ఊరికే పైన వెళ్ళిపోతూ ఉండేదే, ఇది నిజమైంది కాదు అని తెలిసిపోతుంది. దాంతోనే నువ్వు అదే నిదర్శనం అంటున్నారు. అప్పుడేమవుతుంది? సృష్టికి లోపల బయట ఉన్న నిజమైన సత్య వస్తువు అనే దాన్ని గురించిన జ్ఞానం మనకి కలుగుతుంది. ఆ వస్తువు అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. చెప్పుకున్నాం కదా, ఏమిటి దానివల్ల ప్రయోజనమా? అసలు ఇంకా అంతకంటే గొప్ప వస్తువు ఉందా? అది నీ సర్వస్వాన్ని అది చూసుకుంటుంది. అంతకంటే గొప్ప నువ్వెవరో తెలియజేస్తుంది. చెప్తూ ఉన్నారు కదా ఇక్కడ. దానివల్ల ఏంటి ప్రయోజనం? దర్శన మాత్రం చేత ప్రయోజనం. నీకు చుట్టూతా కనబడుతున్నాడు, సర్వత్రా ఉన్నాడు. రమణ మహర్షిని ఎవరో అడిగారట, స్వామి దేవుడు దాక్కోవటం ఎందుకు, మాకందరికీ కనపడవచ్చు కదా, ఎంత ఆనందిస్తామని. ఓరి పిచ్చివాళ్ళల్లారా, కనపడేదంతా దైవమేమి, అది మీరు వేరే అనుకొని చూస్తున్నారు. ఆయన దాక్కోడు అసలు. ఆయన ఏ వస్తువులు, ఏ మనుషులు సృష్టిలో నీకు ఏది కనపడుతోందో అదంతా కూడా దైవస్వరూపం అని తెలుసుకోవాలి అని చెప్పారు. కానీ ఆయన వాళ్ళకి అది ఎక్కలేదు, తెలియదు. మనం అంతా ఈ టీవీ దైవమే, ఆ పక్కింటి వాడు దైవమే అంటే మన బాసు దైవమే. అసలు ఇంపాసిబుల్ అండి మా బాసుని దేవుడుగా ఇమాజిన్ కూడా చేయలేను అనేవాళ్ళు ఎంతమందో ఉంటారు. అలా ఇరుక్కుపోయాం మనం, పాత్రలలో రోల్ ప్లేల్లో ఇరుక్కుపోయిన వాళ్ళం. అందువల్ల చెబుతున్నారు ఏమిటి ప్రయోజనం? ఆ దర్శన మాత్రం చేత, సన్నిధి మాత్రం చేత సూర్యభగవానుడు ఎలా అయితే నీళ్ళన్నీ ఇంకి మేఘాలు అవుతాయి, జీవులకు ప్రాణశక్తి వస్తుంది, చెట్లు చేమలు అన్నీ అద్భుతంగా పెరిగి ప్రాణశక్తిని నింపుకుంటాయి. సన్నిధి మాత్రం చేత ఏమీ చేయడు, సూర్యుడు ఊరికే ఉంటాడు. ఆ లక్షణం పరమాత్మ లక్షణం. అది ఆ పరమాత్మ ఏం చేస్తాడు? దర్శన మాత్రం చేత కావాల్సినవన్నీ వచ్చేసినట్టే మనకి. అదే సరైన జ్ఞానము. దీన్ని ఆశ్రయించుకున్న ఇతర వస్తువులది జ్ఞానం సరైన జ్ఞానం కాదు.
అసలు సత్యవస్తువు ఇదే, సత్యం కానిది ఎప్పుడు జ్ఞానం కాదు అని చెప్పేశారు అంతే. ఇక్కడ ఏదో జ్ఞానాన్ని సంపాదించాలని అనేక రకాల శాస్త్రాలు చదవటం, గిన్నీస్ బుక్లోకి ఎక్కడం, ఒకసారి ఎక్కుతావు రాస్తారు నీ పేరు, అంతే సంగతులు, అందరూ మర్చిపోతారు. ఎవరికి తీరిక లేదు నీ గురించి కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోవడానికి. ఎందుకంటే బయట ప్రపంచంలో అందరూ మోహితులై ఉన్నారు. ఆ మోహితులై ఉన్న వాళ్ళకి నువ్వెవరో ఏం తెలుస్తుంది, భగవంతుడే తెలియకపోతే నువ్వు నేను ఏం తెలుస్తాం, ఎందుకుంటుంది వాళ్ళకి ఇంట్రెస్టు? అది కాదు, సత్యవస్తువే కావాలి మనకి, సత్యం కానిది జ్ఞానం కాదు అని గట్టిగా చెప్పారు. 12వ శ్లోకం అయిపోయింది. పైన చెప్పిన సాధననంతా కూడా తన అధీనంలో ఉంచుకున్న క్షేత్రజ్ఞుడు ఒకడు ఉన్నట్ట. అంటే క్షేత్రమైన తన దేహంలో దాన్ని సాధించి పెట్టుకున్నాడు అన్నమాట వాడు. అప్పుడు ఇంకా సృష్టి సమస్తములో కూడా ఇదే సాధించుకోవాలి. ఒక మన దేహంలోనే కాదు, సృష్టి సమస్తము కూడా ఒక మంచి క్షేత్రం, దాని యందు కూడా సాధించుకోవాలంటే ఏమిటి? సర్వత్రా దైవమే ఉన్నాడని చూడటమే, పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ. క్షేత్రంలో సాధన చేసేటప్పుడు దాన్ని ఆత్మజ్ఞానము అంటారు. సమస్తంలోనూ ఆ సాధన మొదలుపెట్టినప్పుడు అంటే సర్వత్రా దైవమే ఉన్నాడు అనే భావన మొదలుపెడితే దాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. దాన్నే జ్ఞేయము అనే మాట కూడా అదే అర్థం. ఏమిటి జ్ఞేయము? ఏది పొందదగినది, ఏది కావాలి? జ్ఞేయము అంటే పొందదగినది. ఆ సర్వత్రా ఉన్న దైవాన్ని తెలుసుకోవటమే నాకు కావాల్సింది, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. జ్ఞేయం అంటే అదే, తెలియదగినది. తెలియతగినది ఏమిటంటే అదొక్కటే, ఆది లేదు, మధ్య లేదు, చివర లేదు ఆ వస్తువుకి. దాన్ని మించింది ఇంకోటి లేదు. చూసేవాడు కూడా దాంట్లో భాగమే అని గుర్తుపెట్టుకోవాలి. నేను విడిగా లేను, నేను కూడా ఆ పరమాత్మలో భాగమే. ఇది ఒక ఆటగా నాకు చూపిస్తున్నాడు ఊరికే పరమాత్మ తప్ప, నేను కూడా అందులో భాగమని మర్చిపోకూడదు. మర్చిపోతే మళ్ళీ పరమానందే శిష్యుల్లాగా ఒకడు చచ్చిపోతూ ఉంటాడు ఎప్పుడు. అందువల్ల దాని ఆ విషయం నిత్యము స్మరిస్తూ ఉండటమే. నేను కూడా నీలో భాగమే. చూసేవాడు, చూడబడేది, చూడటము అనేది మూడు లేవు ఇక్కడ, అంతా ఒకటే అని తెలియటమే పరబ్రహ్మోపాసనము అని చెప్పేశారు ఇక్కడ. అది ఈ సమస్తాన్ని తన లోపల ఇముడ్చుకోనుంది ఆ పరబ్రహ్మము. తన లోపల ఇముడ్చుకోనున్న దాన్ని మనం సాధనలో చూడటానికి నిశ్చయం చేసుకున్నాం కాబట్టి అది పరబ్రహ్మోపాసనము. దాని నుంచే సమస్తం వస్తుపోతూ ఉంది. ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి కదా, ఏది లేకపోతే దేని మీద వస్తుపోతూ ఉంటుంది? నది ప్రవహించాలంటే భూమి ఉండాలి కదా, ప్రవహించడానికి భూమి ఉండాలి. ఆకాశం నుంచి దూకుతుంది కానీ ప్రవహించదు. అద్భుతంగా చెబుతూ ఉన్నారు. ఆ బ్యాక్గ్రౌండే పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మమునకు ఉండకుండుట అనే లక్షణం అసలు లేదు. అలా కాకుండా బ్రహ్మము అని ఇంకొకటి ఉంది, బ్రహ్మవస్తువు. ఆ బ్రహ్మవస్తువు ఏమిటి? తను ఆధారంగా ఉండి ఉండటం, ఉండకుండా ఉండటం అనే దానికి బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది. కానీ ఆ బ్రహ్మవస్తువు కూడా మళ్ళీ ఉండటం, ఉండకుండా ఉండటం అనే లక్షణం ఉందిట. కానీ ఈ పరబ్రహ్మము ఆ బ్రహ్మవస్తువుని కూడా ఇముడ్చుకొని ఉంది కాబట్టి ఇది ఉండకుండుట, ఉండదు అనే లక్షణం పరబ్రహ్మమునందు అంతా కనబడుతూ ఉంటుంది. అసలు ఉండకపోవటమే లేదు, ఎప్పుడు ఉండేటటువంటి, ఆది లేదు, అంతం లేదు. కాబట్టి అమృత వస్తువు. మనం ఎప్పుడైతే సాధనలో అది టచ్ చేస్తామో మనకు కూడా అమృతమైనటువంటి స్థితి వస్తుంది. ఆ అమృతత్వాన్ని సాధకుడు తప్పకుండా అనుభవిస్తాడు అని చెప్తూ ఉన్నారు. 13వ శ్లోకం అయిపోయింది. వెలుగులలో వెలుగు అనేది నెక్స్ట్ హెడ్డింగు. దేహము అనే క్షేత్రాన్ని ధరించాడు కాబట్టి జీవుడిని క్షేత్రజ్ఞుడు అంటారు. అతనికి ఏమిటి మెయిన్ పర్పసు? అతన్ని తెలియబడదగినది పరబ్రహ్మం. అది సృష్టిలో ఎన్నో విషయాలు ఉండొచ్చు కాక, కానీ మెయిన్గా తెలియబడదగినది పరబ్రహ్మం. అన్నిటి ఎందు అంతర్యామిగానే ఉన్నాడు ఆ పరబ్రహ్మము. కాబట్టి దానికి ఉండటం లేకపోవటం అనే ఆ బ్రహ్మము పరబ్రహ్మము అనే వస్తువుకి రెండు లేవు. ఎట్లా ఉంటుందంటే సినిమా తెరలాగా సినిమా వేస్తూ ఉంటారు. సినిమా స్టార్టింగ్ ఉంటుంది, అయిపోవటం ఉంటుంది. కానీ దాని వెనక దేని మీద సినిమా పడుతోందో ఆ తెరకి అయిపోవటం, పొద్దున అయిపోయిందండి, సాయంత్రం అయిపోయిందండి, బొగినైందండి, అయిపోయిందండి అనేవి లేవు. తెర అట్లాగే ఎప్పుడూ ఉంటుంది. అట్లాగే పరబ్రహ్మానికి కూడా ఉండటం లేకపోవటం అనే రెండు లేవు, ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి అది శాశ్వతము, సనాతన వస్తువు అని చెప్తారు ఆ పరబ్రహ్మం గురించి. ఎలా ఉంటుందంటే జీవుడు తల్లి గర్భంలో పడినప్పుడు, స్టార్టింగ్ తల్లి గర్భంలో పడ్డాడు, ప్రెగ్నెంట్గా ఉంది ఆవిడ అని మనకందరికీ తెలిసింది. అప్పుడేమిటి, ఆ జీవుడికి ఏమన్నా కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తలకాయ అన్నీ ఉంటాయా?
ఒక చుక్క ఉంటుంది, ఏమీ ఉండవు. రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ అన్నీ మొలుచుకొస్తాయి. ఆ చుక్కలో నుంచి సమస్తము మొలుచుకొస్తాయి. ఫస్ట్ చక్కని వెన్నెముక, ఆ చక్కని ప్రసరణ జరగటానికి, భగవంతుడిని తెలుసుకోవాలంటే చక్కని నిలువైన వెన్నెముక కావాలి. వెన్నెముక అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు ఆధారం వెన్నెముక, మనం నిల్చోటానికి కూర్చోటానికి ఆధారం. అదేవిధంగా దైవాన్ని తెలుసుకోవటానికి కూడా, సర్వత్రా ఉన్నవాడిని ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవటానికి కూడా ఆధారం. తల వెన్నెముక ఏర్పడతాయి, వరుసగా అన్నీ మొలుచుకొస్తాయి ఆ దేహంలో నుంచి. ఈ పరబ్రహ్మం అదే రకంగా చెబుతూ ఉన్నారు అద్భుతంగా. ఈ పరబ్రహ్మం ఏం చేస్తాడు? చుక్కగా ఉన్నవాడు అందరి చెవులుగా, అందరి ముక్కులుగా, అందరి నోళ్ళుగా, కాళ్ళు చేతులుగా ఒక్కడే పనిచేస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది ఎగ్జాంపుల్ అసలు. కడుపులో ఉన్న పిల్లవాడికి ఎలా అయితే అన్నీ మొలుచుకొస్తున్నాయో, ఈ పరబ్రహ్మమే అంతటా మొలుచుకొస్తాడట. మనకు గుర్తుంటే ఒక చాప్టర్లో ఎక్కడో చెప్పారు, పరబ్రహ్మం ఎప్పుడు మొలకలెత్తుచునే ఉండును. ఆ మొలకలెత్తటమే ఆ పరబ్రహ్మం యొక్క లక్షణం. జీవం తుణికిసలాడుతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. మనకేమో విసుగు, ఎక్కడ చూసినా పురుగులండి, ఎక్కడ చూసినా చీమలండి. అదే జీవత్వం. ఆ జీవం లేకపోతే మనము బతకం. వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది టోటాలిటీ అని తెలియక ఇంకొకటి ఏదో అవసరం లేనిది ఉన్నది ఇక్కడ అని భావిస్తాం. అంతా అవసరమే. తెలుసుకుంటే అది కూడా పరబ్రహ్మమే, వేరే వస్తువు ఇక్కడ ఉండే అవకాశమే లేదు అసలు. ఎంత బాగా చదువుతున్నారు. అంతటా సమస్తమైన వస్తువులుగాను, సమస్తమైన జీవులుగాను ఆ పరబ్రహ్మమే. అందరి కాళ్ళు చేతులు అవయవాలు ఆయనే అయిపోతాడు అని చెప్పారు. ఎట్లా ఉంటుందంటే, ఈ పరబ్రహ్మం అనే దాంతో ఏదైనా జరుగుతుంది. అది ఒక చోట ఒక మనిషిగానో ఒక వస్తువుగానో వచ్చిన తర్వాత ఇంకా దానికి ప్రయోజనం లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. పంచదార ఉంటుంది, కాఫీలో వేసుకుంటాం. కాఫీలో వేసిన పంచదార తీసి ఇంకో పనికి వాడటానికి వీలవదు. అట్లాగే ఒక జీవుడుగా వచ్చాడు, ఒక వస్తువుగా వచ్చిన తర్వాత దాన్ని వేరే దానికి వాడదామంటే అవదది. అదే పంచదార డబ్బాలో ఉన్న పంచదార నువ్వు దేనికైనా వాడుకోవచ్చు. అటువంటి వాడుట పరబ్రహ్మం. దేనికైనా ఏదైనా చేస్తాడు, దేనికైనా వాడుకోవచ్చు. పరబ్రహ్మంలో ఏ విధమైన విభాగాలు లేవు. ఒక్కటే వస్తువు కాబట్టి దాని నుంచి ఏదైనా జరుగుతుంది, ఏదైనా చేసుకోవచ్చు. దాని నుంచి ఈ సృష్టిలో ఉన్న గుణాలన్నిటినీ అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆ పరబ్రహ్మము ఆ గుణాలు తనవి కాదు. ఈ బ్రహ్మమే జీవులకు లోపల బయట కూడా ఉన్నది. లోపల వెలుపల అనే భేదం సృష్టిలోనే కానీ మిగతాదంతా బ్రహ్మమే. ఈ వెలుపల లోపల అని తేడానే లేదు అసలు. దేనికి ఏది వెలుపల, దేనికి ఏది లోపల అని ప్రశ్న వేసుకుంటే సమాధానం వచ్చేస్తుంది. ఉన్నదంతా ఒకే వస్తువు అయినప్పుడు ఒకదానికొకటి కంపేర్ చేసుకోవడానికి కానీ రిఫరెన్స్కి కానీ అవకాశమే లేదు ఇక్కడ అసలు. అంతటా భేద దృష్టికి అన్నీ అక్కర్లేనివన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ మిగతా ఉన్నదంతా బ్రహ్మమే. దాని అందే అన్నీ కదులుతూ ఉంటాయి. అది మటుకు కదలకుండా ఒకే చోట అలాగే ఉంటుందిట. 14వ శ్లోకం అయిపోయింది. ఈ విధంగా కదిలేదానిగాను ఆయనే ఉన్నాడు, కదలని దానిగాను ఆయనే ఉన్నాడు. తానుగానే ఉన్నదే పరబ్రహ్మము. అది అన్నిట్లోనూ అంతర్యామిగా సూక్ష్మంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఒక వస్తువుగా తెలుసుకోలేము దాన్ని. ఎక్కడుందో చెప్పండి, మేము వెళ్ళి చూస్తాం. ఎంత కష్టమైనా అది దొరకదు నాయన. అట్లా నువ్వు కష్టపడినా కూడా దాన్ని పట్టుకోలేవు నువ్వు. అది ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నారు ఇక్కడ. చోటులో ఉన్న వస్తువులన్నింటినీ మనం చూస్తూ ఉంటాం, కానీ చోటుని చూడగలమా? చూడలేం కదా. అది ఎగ్జాంపుల్గా చెబుతున్నారు. కంటితో ఇతర వస్తువులను ఎన్నిటినో చూస్తాం, కానీ మన కన్ను మనకు కనపడుతుందా? కనపడదు కదా, చూడలేం కదా. అట్లాగే ఇది కూడా దూరము దగ్గర అనే భేదాలతో ఇది తెలియబడును అంటున్నారు. జీవులచే విభజింపకుండియు వేరువేరు అంటే విభజన ఏమీ లేదు ఇక్కడ, కానీ వేరువేరుగా కనపడుతుంది. వేరువేరు గోడ కన్నాల్లో నుంచి ఆకాశం విడివిడిగా కనపడ్డా ముక్కలవ్వలేదు కదా ఆకాశం. అలా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ గోడ కన్నాలు లాంటివి కళ్ళన్నీ కూడా. వాటితో నువ్వు ఏ ముక్కలు చూసినా బయట ముక్కలయ్యేదేమీ లేదు. సర్వత్రా ఉన్నవాడు ముక్కలయ్యే ప్రసక్తి లేదు. అది అఖండము. అఖండం అంటే ఖండించబడనిది, కట్ చేయాలన్న చెయ్యలేనిది, విభజింపబడనిది అఖండ వస్తువు.
ఈ జీవుల అస్తిత్వాన్ని భరిస్తూ ఉన్నది ఆ బ్రహ్మమే. ఎంతమంది జీవులు, ఎన్ని గ్రహాలు, ఎన్ని గ్యాలక్సీలు, సమస్తాన్ని భరిస్తూ ఉన్నది ఆ బ్రహ్మమే. మనకు కథ చెప్తారు కదా, కృష్ణ పరమాత్మ నోట్లో సమస్తాన్ని చూసింది ఆవిడ, యశోదా తల్లి. ఆ యశోదమ్మ చూసింది. ఆ యశోదమ్మకి ఏం కనపడిందంటే ఈ సమస్తాన్ని ఆ తండ్రి భరిస్తున్నాడు అని. దాన్ని బట్టి ఒక సిగ్నిఫికెంట్గా మనం కూడా అదొక సింబాలిజం లాగా తెలుసుకోవచ్చు. సర్వాన్ని భరిస్తూ ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మమే. జీవుల్ని పుట్టించే స్థితిలో తనే వాడి రూపాలుగా వెలువడుతోంది. అందరి జీవులు తానుగానే వస్తుంది. మాయం చేస్తున్నట్టు కనపడేటప్పుడు ఆ జీవుల రూపాలన్నీ తనలోనే మాయమైపోతున్నాయి. కొన్నాళ్ళైతే కనపడకుండా పోతారు కొంతమంది జీవులు. మా తాతగారు వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు ఏరి ఇప్పుడు లేరు కదా, కనపడలేదు కదా, ఆయనలోనే కలిసిపోయారు. 16, 17 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ ప్రకృతి వికృతి అని హెడ్డింగు. వెలిగే దీపాలని చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి, కానీ ఉన్న అగ్ని ఒకటే కదా. మనం అట్లా ఆలోచించం కదా, అగ్ని ఒకటే కదా. అదే రకంగా ఒకే పరబ్రహ్మంలో ఇంతమంది జీవులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకే పరబ్రహ్మము ఇందరు జీవులుగా కనిపిస్తోంది. చీకటిలో అనేక దీపాలు కనిపించినట్టుగా అజ్ఞానం అనే చీకటి వల్ల అనేక జీవాలుగా కనపడుతోంది. చాలామంది ఉన్నారనుకుంటున్నాం. దాంతో ఏమవుతోంది, తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలియటం అనేటటువంటి భేదాలు ఏర్పడుతున్నాయి. ఆ భేదాలు ఏర్పడినందువల్ల చూసే విషయం, చూడబడే విషయం విడిగా ఉంటున్నందువల్ల ఆ ఒక్కడుగా ఉన్నవాడు 10 మందిగా కనపడుతున్నాడు. ఎంతో విడివిడిగా అది కనపడుతున్నాడు. అందరి హృదయాల్లో ఒక్కడే ఉన్నా కూడా ఏమవుతుంది, ఇక్కడ చూసేవాడు, చూడబడేవాడు, చూడటం అనే భేదాలుగా కనపడుతున్నాయి. క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయము అనబడే 3 కూడా ఈ రకంగా వివరించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. పరమాత్మ ఇంకా ఇట్లా అన్నారు, నా భక్తుడు ఎవడైతే దీన్ని తెలుసుకుంటాడో వాడు నేనుగా ఉండటానికే కావాల్సినంత అర్హత పొందుతున్నాడు అని చెప్పి చెప్పారు. చక్కగా తలుపు కొడితే ఎవరంటే నువ్వే స్వామి అన్నాడు కదా, ఆ నువ్వే స్వామి నేనుగా ఉండటానికి అర్హత పొందాడు. రెండో వస్తువు లేదని తెలుసుకొని వచ్చాడు ఆ భక్తుడు. అది వాడికి నేనుగా ఉండే అర్హత వస్తుంది. తెలియబడేది, తెలుసుకునేవాడు వేరువేరుగా గమనించబడటం అజ్ఞానము. వేరుగా ఉన్నారనుకోవటం అజ్ఞానం. దానివల్ల పరబ్రహ్మాన్ని చూడటం జరగదు అసలు. జీవుడుగా అనేక అనుభవాలు పొందుతాడు. తెలుసుకోవటం మొదలైనవన్నీ ప్రకృతిలో గుణాలు. అవన్నీ అది ఆట. ఈ ప్రకృతి నుంచి వస్తూ ఉన్నాయి అనేక గుణాలు. ఎట్లా ఉంటుందంటే, మట్టితో కుండ చేసాం. మట్టితో మనం నదికి వెళ్ళి నీళ్లు తేలేం, కుండతో నీళ్లు తేగలవు. దానికి ఏ గుణం ఏర్పడింది? కుండకి భరించగల గుణము. ఒక వస్తువుని, నీటిని దాంట్లో పెట్టుకున్నప్పుడు అటు ఇటు పోకుండా ఉండే గుణం ఆ మట్టితో చేసిన కుండకు ఆ ఉపయోగం వచ్చేసింది ఎప్పుడైతే ఒక రూపం ధరించిందో. అదేవిధంగా సృష్టిలో ప్రకృతి నుంచి అనేక గుణాలు వెలువడుతున్నాయి. కుండకి, మట్టితో కుండ చేస్తే కుండ లక్షణాలు డిఫరెంట్గా అయిపోతున్నాయి. మట్టికి లేని లక్షణాలన్నీ కుండకు వచ్చినాయి. అదేవిధంగా ప్రకృతిలో అనేక గుణాలు వస్తున్నాయి. సృష్టి యందు ప్రకృతి నుంచి గుణాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్రకృతి అంటే స్వభావం. ప్రకృతి, పురుషుడు శాశ్వత మూర్తులై ఉన్నారు సృష్టిలో. పాజిటివ్, నెగటివ్ ఎనర్జీలుగా ఉన్నారు వాళ్ళు. అవి రెండు లేకపోతే ఏముంది, సృష్టి ఏముంది అసలు? వారు ఆది అంతము, బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు, అద్భుతంగా అలా ఉన్నారు. కాబట్టి ప్రకృతి యొక్క వికార చేష్టలే సృష్టి అంటున్నారు. వికారము అంటే మార్పు, నిర్వికారము అంటే ఏ మార్పు లేకుండా ఉండటం. అహం నిర్వికారో అంటారు. నేను ఏ మార్పు లేనివాడిని అంటారు మన శంకరాచార్యుల వారు. అలా వికారము అనగానే మార్పు. మట్టితో కుండ చేసినప్పుడు అది మట్టి యొక్క వికారం కుండయింది అంటారట. పత్తితో వస్త్రం చేసినప్పుడు పత్తి యొక్క వికారం వస్త్రము, బట్ట అంటారట. ఈ వికారాలతో పాటు గుణాలు కూడా పుడుతున్నాయి. ఎట్లా పుడుతున్నాయి చెప్పారు కదా. మిరప గింజ వేస్తే మిరపకాయ చెట్టు వస్తుంది. దాంట్లో కారం ఉండటం అనేది దాని గుణం. అది కూడా పట్టుకొస్తుంది. మనం జీన్స్ అంటున్నాము దాన్ని, లేకపోతే డిఎన్ఏ అంటున్నాం. ఆ లక్షణాలన్నీ పట్టుకొస్తుంది. దానికి మనం ఏ పేరు పెట్టినా ఇవన్నీ సృష్టిలో భగవంతుడి యొక్క అవతారాలు, భగవంతుడి యొక్క రూపాలు. ఇవన్నీ వికారాలతో పాటు గుణాలు పుట్టడం. మిరప చెట్టు పెడితే మళ్ళీ వచ్చే కాయక కారం ఉండటం. మొగ్గ
పుష్పాల ఈ రేకులు రంగులు పరిమళం, పువ్వు విచ్చుకున్న కొద్దీ పరిమళం, అద్భుతమైన పరిమళం రావటం, అట్లాగే సృష్టి పెరగటంలో ప్రకృతి గుణాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్పారు. 18, 19, 20 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 93 కూడా అయిపోయింది.